రష్యా దేశానికి చెందిన వైగాట్స్కి ప్రతిపాదించిన సిద్ధాంతం సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం, సాంఘిక సాంస్కృతిక నిర్మాణాత్మక సిద్ధాంతం. వైగాట్స్కి ప్రకారం అభ్యసనం అనేది సాంఘిక పరిస్థితుల్లో సాంస్కృతిక నేపథ్యంలో జరుగుతుంది. ఈ సిద్ధాంతంలో 3 ముఖ్యమైన భావనలు ఉన్నాయి. మొదటిది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, రెండవది స్కఫోల్డింగ్, మూడవది MKO, మోర్ నాలెడ్జబుల్ అదర్స్. ఒక స్టూడెంట్ కన్నా జ్ఞానం ఎక్కువ ఉన్న పేరెంట్స్ కావచ్చు, ట్యూటర్స్ కావచ్చు, లేకుంటే క్లాస్మేట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, అది టెక్నాలజీ కావచ్చు. సో ఒక విద్యార్థి ఏదైనా ఒక అంశాన్ని అభ్యసిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కార్ నేర్చుకుంటున్నాడు. సో తనకన్నా నాలెడ్జ్ ఎక్కువ ఉన్నటువంటి కార్ డ్రైవింగ్లో యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ బాగా యూజ్ చేయగలిగేటువంటి స్కిల్ ఉన్నటువంటి ఒక డ్రైవర్ ద్వారా అభ్యసనం నేర్చుకోవడంలో మరి నేర్చుకునే వ్యక్తి కన్నా నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వ్యక్తిని MKO, మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటాం. సో ఈ మోర్ నాలెడ్జబుల్ అదర్స్ డ్రైవింగ్లో విద్యార్థికి సహాయపడడం, స్కఫోల్డింగ్ సార్వా అంటాం. మరి వ్యక్తి తనంతట తాను డ్రైవింగ్ చేస్తూ నేర్చుకునే స్కిల్కి ఇతరుల సహాయం చేత ఎక్స్పర్ట్ డ్రైవర్ ద్వారా నేర్చుకునేటువంటి ఈ యొక్క స్కిల్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్నే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటాం. సో ఇది విద్యార్థి తనంతట తాను నేర్చుకునేటువంటి స్కిల్ ఇది. సో ఈ స్కిల్కి ఒక ఎక్స్పర్ట్ ద్వారా నేర్చుకుంటున్నటువంటి స్కిల్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్నే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటాం. ఇక్కడ ఒక ప్రశ్న ఉంది, గమనించండి. ఒకే అంకెల సంకలనాలను తనంతట తాను చేయగలిగే మొదటి తరగతి విద్యార్థి సీత ఉపాధ్యాయుని సహాయంతో 2 అంకెల సంఖ్యల సంకలనాలను సరిగ్గా చేస్తుంది. వైగాట్స్కి ప్రకారం సీత ఒక్కతే స్వతంత్రంగా చేయగలిగే దానికి ఉపాధ్యాయుని సహాయంతో ఆమె చేయగల దానికి మధ్య వ్యత్యాసాన్ని ఈ విధంగా అంటారు. సో ఈ గ్యాప్ని ఏమంటారంటే ఆన్సర్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఇక్కడ ఇంగ్లీష్లో గమనించండి. సీత, ఏ క్లాస్ 1 స్టూడెంట్ హూ కెన్ డూ సింగిల్ డిజిట్ అడిషన్స్ బై హెర్ సెల్ఫ్ విల్ డూ 2 digit additions correctly with the help of the teacher. According to the Vygotsky, the difference between what Sita can do alone independently and what she can do with the help of the teacher is zone of proximal development. Dear students, ఇటువంటి కంటెంట్తో కూడుకున్న షార్ట్స్ కోసం, వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డాక్టర్ మోజస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్ HWO DYO DSCలో విజయం సాధించాలంటే ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో నేను అప్లోడ్ చేసిన కోర్సెస్ని యాక్సెస్ చేసుకొని టాపిక్ వైజ్గా క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకుంటూ జాబ్ సాధించండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.